నిజంగా నాకు అనుకుంటున్నారా లేదు మొదట మీతో మీకు ఎవరో గట్టిగా చెప్పినట్టున్నారు ఫస్ట్ సెంటర్ లో నిల్చోబెట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అండి అందరికి, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు ఇమ్మాన్యుయల్ అండి. సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధభూషణ్ లో ఒక మంచి క్యారెక్టర్ చేశాను. అండ్ ఇది చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ అనికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎంటర్టైనింగ్ రోల్ రాశారు అండ్ చాలా అంటే చాలా బాగుంటది, మీ అందరిని నవ్విస్తుంది. నా ఒక్క క్యారెక్టరే కాదండి, ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ మిమ్మల్ని ఉన్న ప్రతి ఒక క్యారెక్టర్ మీ అందరినీ హ్యాపీగా నవ్వుకునేలా చేస్తుంది అండ్ సూపర్ అంటే సూపర్ ఎంటర్టైన్ చేస్తారు ఈ సినిమాలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్. అండ్ శివాజీ అన్న లయ గారి కాంబినేషన్ లో చేయటం చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వాళ్ళతో, అంత పెద్ద వాళ్ళతో చేయటం నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ మీరు లయ గారు ఎరగొట్టేశారండి, నేను చూశాను. బట్ సూపర్ అంటే సూపర్ చేస్తారు, పర్ఫెక్ట్ కంబ్యాక్ మేడం మీకు ఇది. ఈ సినిమా సూపర్ అంటే సూపర్ ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ మంచి అవకాశం ఇచ్చిన సుధీర్ అన్నకి అండ్ శివాజీ అన్నకి, నన్ను నమ్మి ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ March 6th ఇది థియేటర్స్ రాబోతుంది. బేసిక్ గా ఫస్ట్ ఓటీటీ అనుకున్నారు, లేదు ఇది థియేటర్ లో చూస్తేనే ఫ్యామిలీ అంతా ఎంటర్టైన్ అవుతారు అని చెప్పి నమ్మి ముందుకొచ్చి ఈ సినిమాని థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో March 6th అందరూ తప్పకుండా మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాన్యుయల్ గారు. ఇప్పుడు డైరెక్టర్ సుధీర్ గారు మాట్లాడతారు. సుధీర్ శ్రీరామ్ గారు. గుడ్ ఈవినింగ్ గారు. సో చాలా హ్యాపీగా ఉందండి మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని అందరం కలిసినందుకు. యాక్చువల్గా అది ఓటీటీకి సినిమా వెళ్తుంది అనుకున్నప్పుడు ఒక మిరాకిల్ లాగా అనిల్ రావిపూడి గారు చూడటం, సో ఇది ఖచ్చితంగా థియేటర్లో వేస్తేనే బాగుంటుందని చెప్పి ఆయన చెప్పడం. సో దాని తర్వాత అది చెప్పగానే సాయి గారు, మిథున్ గారు ఒప్పుకోవటం, శివాజీ గారు ఒప్పుకోవటం, సో ఫైనల్ గారు బన్నివాస్ గారు, వంశీనందిపాటి గారు ఇద్దరు ముందుకు వచ్చి దీన్ని థియేటర్లో తెచ్చడం, అంటే అన్ని ఒకసారిగా ఒక మిరాకిల్ లాగా ఒక కమన్ అయిపోతున్నాయి. సో కొంచెం నిజంగా ఇప్పుడు నర్వస్గా ఉందండి నాకు థియేటర్ ఇది అవుతున్నప్పుడు. సో యాక్చువల్గా లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కానీ నాకు ఎప్పుడు ఇది అనిపించలేదు, కానీ కొంచెం ఓవర్ జాయ్ నిజంగా నా ఫీలింగ్ లో అయితే ఉన్నాను. అండ్ యాక్చువల్గా మనకు ఇండస్ట్రీలో ఒక మాట ఉంటుంది, సినిమా దానికి ఏది కావాలో అది చేసుకుంటది. సో అది ఆర్టిస్ట్ పరంగా కావచ్చు, రైటింగ్ పరంగా కావచ్చు, టెక్నీషియన్స్ పరంగా కావచ్చు. సో అలా ఈ సినిమా థియేటర్స్ కావాలి అనుకుందేమో, అలా మంచి కంటెంట్ ఎత్తుకుంటూ థియేటర్స్ వచ్చాయి. సో ఈ రోజు దానికి మెయిన్ కారణమైన బన్నివాస్ గారు సార్ థ్యాంక్ యూ, వంశీ గారు థ్యాంక్ యూ సార్. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ట్రైలర్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం. సో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్రీ రిలీజ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ యూటీవీ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ గారిని మాట్లాడాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం అండి. నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది అందరూ పాత్రికేయ మిత్రులకి, మీడియా మిత్రులకి, ఫిలిం జర్నలిస్ట్కి అందరికండి. మా ఈ సినిమాల్ని ప్రజల వద్ద చేర్చేది మీరు. మాకు కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కానీ, మా సినిమాలు బాగున్నా బాగాలేకపోయినా మీరు దగ్గరుండి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద ఫిలిం జర్నలిస్ట్ ఫెటర్నిటీ అందరికీ. ఎవరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మాకు మాత్రం చాలా బలంగా మీ సపోర్ట్ ఉంది, చాలా బలంగా మీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంతా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా సాంప్రదాయాన్ని సుప్ని శుద్ధపూసని సినిమా శివాజీ గారు, లయ గారు ఆఫ్టర్ సో లాంగ్ టైం వాళ్ళు చేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ సినిమా ఒక మంచి క్రైమ్, ఫ్యామిలీ, థ్రిల్లర్, కామెడీ సినిమా. ఇది మీరు థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ సినిమా వాసు గారు, వంశీ గారితో ప్రజెంట్తో మీకు ముందుకు రాబోతుంది. March 6 ఇన్ థియేటర్స్. ఈ సినిమా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి కృష్ణ గారు. ఇప్పుడు మైక్ కావాలి. థ్యాంక్ యూ అండ్ సక్సెస్ఫుల్ టు యూ. అండ్ వంశీనందిపాటి గారు, బన్నివాసు గారు వాళ్ళిద్దరు ఈ సినిమాని మనం తీసుకొస్తున్నారు. ఇప్పుడు ముందుగా వంశీనందిపాటి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ మీడియా. మా ఇంట్లో మా ఆవిడతో కంటే ఎక్కువ మీ అందరితోనే ఎక్కువసేపు ప్రతిరోజు బ్యాక్ టు బ్యాక్ ఒకటి కలుస్తా ఉన్నా.
So, but happy for that because I always say you're all extremely good family. అదే నాకు తెలుసు అది. ఓకే, సో మిస్ అమ్మ, అదిరిందయ్య చంద్రం, ఇంకేమన్నా సార్, టాటా బిర్లా మధ్యలో లైలా. అంటే ఆ తర్వాత మళ్ళా అదే మన అందరిని అలరించిన హిట్ కాంబినేషన్ మన శివాజీ గారు, లయ గారు ఇప్పుడు మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. సార్ నాకు కుళ్ళుగా ఉంది కొంచెం మీ ఇద్దరిని చూస్తుంటే, ఎందుకంటే నేను అప్పుడు 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 అప్పుడేదో చిన్నలా ఉండేవాడిని. ఇప్పుడు నాకు మీసాల గడ్డలు వేసిపోయినాయి, కానీ మీరు మాత్రం యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నారు. అండ్ లయ గారు నా ఫేవరెట్ యాక్ట్రెస్ అని. సో బట్ అదే కమ్ బ్యాక్ అంటే నా ఫేవరెట్ యాక్ట్రెస్ తో నేను అసోసియేట్ అవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు అలవాటు. ఓ మై గాడ్, నో కట్అవుట్స్, ప్రాణం ఇచ్చేస్తాం మేడం కోసం. ఓకే, ఎనీవే, సాంప్రదాయని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సో సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసిని వెరీ గుడ్ ఫ్యామిలీ థ్రిల్లర్ అండ్ ఎంటర్టైనర్ యాజ్ సాయి సెడ్. అండ్ ఈటీవీ వాళ్ళు వేరు, మేము వేరు కాదు. సో మా సినిమాలు అంటే వాళ్ళే, వాళ్ళ సినిమాలు అంటే మాయే. సో ఈటీవీ వాళ్ళు చేసిన సినిమా అంటే ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది. అటువంటి సినిమా మళ్ళీ ఈ సినిమా. అండ్ మేము ఈ సినిమాని ప్రజెంట్ చేయటం, మీ అందరి ముందు తీసుకురావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ యాజ్ ఇట్ ఈజ్ శివాజీ గారు ఎరగదీశారు. అలాగే రోషన్ బుద్ధుడు క్యారెక్టర్లో చాలా బాగా చేశాడు. అండ్ మీ అందరికి సర్ప్రైజ్ ఇస్తాడు. అండ్ ఇంకా మన లయ గారి గురించి చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో ఆమె నందుల్ని పందుల్లా పెంచిందని చాలా 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 వాటిలో చూసాం. అంటే ఆమెకి అవును సార్, ఇది ఉంది, కావాలంటే అడగండి ఆమె. ఈవెన్ అంటే ప్యాషన్ ఎలా ఉంటుంది అంటే వర్క్ మీద యూఎస్ లో ఉన్నా కూడా అవి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తూ ఉండేవారు, ఆయన ఫాలో అవుతూ ఉండేవాడు కూడా. సో బట్ యా, ఎనీవే, వెరీ హ్యాపీ దట్ షీఈస్ బ్యాక్ అండ్ హర్ సెకండ్ ఇన్నింగ్స్ ఐఎమ్ హోపింగ్ దట్ ఇట్ విల్ బికమ్ గ్రేట్ బ్లాక్ బస్టర్ ఫర్ హర్. యాజ్ ఇట్ ఈస్ ఈ సినిమా కూడా అలాగే బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వంశీ గారు మీరు చెప్పిన సామెత మాకు కానీ బన్నీవాస్ గారికి కానీ అర్థం కాలేదా? నందుల్ని పందుల్లాగా పెంచింది అప్పట్లో అని అనేవారు. అంటే అన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి ఆమెకు అనేది చెప్పాను, అదే చెప్పాను అంతే. కాదు, ఇంతకు ముందు ఇండస్ట్రీలో స్పీచెస్ అంటే ఒకరిద్దరు పేర్లు వచ్చాయి. ఇప్పుడు ఆ స్పీచెస్ లిస్ట్ లో మీరు కూడా జాయిన్ అవుతున్నారు అనమాట. ఈ రోజుకి చాలా థ్యాంక్ యూ. ఎస్ బన్నీవాసు గారే మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అంతా మాట్లాడేస్తారా? పర్లేదు. ఇప్పుడు ఆయన ఈ మధ్య ఇండస్ట్రీలో ఇచ్చేసారు. ఎస్ మిడిల్ ఈ మధ్య కాలంలో వంశీ గారిని స్పీచెస్ ని కొట్టే వాళ్ళు ఇంకా రాలేదంట. యాక్చువల్లీ ఆయన ఈ మధ్య ఒకరిద్దరు తర్వాత ఇండస్ట్రీలో స్పీచెస్ ఆయన ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ద మీడియా సోదరులు అండ్ సోదరి మనందరికీ. బికాస్ లాస్ట్ 1 year నుంచి ఏదైనా బెస్ట్ స్టేజ్ ఎక్కువ సార్లు అటెండ్ అయినా ఏదైనా అవార్డు ఉంటే నేను, వంశీ అండ్ మా సాయి గారు తీసుకుంటాం. అన్ని సార్లు అటెండ్ అయ్యాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మమ్మల్ని అందరినీ ఇంత ఓపిక్గా మీరు అందరూ భరాయిస్తున్నందుకు, ఎస్పెషల్లీ మీడియా. అండ్ ఈ సినిమా నేను చూడటానికి కానీ, నేను వంశీ కలిపి దీన్ని రిలీజ్ చేయడానికి కానీ నేను కాను అనిల్ రావుపూడి గారు. ఎందుకంటే హీస్ ద వన్ హూ బిలీవ్ దిస్ ఫిలిం. అందరికన్నా కూడా ఆయన చూసి లేదు ఇది ఓటీటీ సినిమా కాదని, ఇది పక్కా థియేటర్లో వర్కౌట్ అయ్యే సినిమా అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఈటీవీ వాళ్ళతో ఆయన మాట్లాడతాం, అలాగే మా అన్నతో మాట్లాడతాం శివాజీ గారితో. దాని తర్వాత నేను కాల్ చేశాను, అన్న ఇట్లా ఉంది ఏంటి ఎదరికి వెళ్తున్నామా అంటే, లేదు తమ్ముడు పక్కా 100% మనం ఎదరికి వెళ్తాము, సినిమా చాలా బాగుంటుంది అని చెప్పి ఆయన ఇచ్చిన ధైర్యమే ఈ రోజు ఈ సినిమాని తీసుకొచ్చి థియేటర్స్ లోకి తీసుకొస్తుంది. సో ఈ సినిమా థియేటర్స్ లోకి రావడానికి క్రెడిట్ మాత్రం 100% అనిల్ రావుపూడి గారికి వెళ్తుంది. అండ్ సినిమా చూశానండి. శివాజీ గారు చాలా మంచి యాక్టర్. అంటే ఆయన ఫస్ట్ నుంచి ఆయన జర్నీ అందరికీ తెలిసింది. అండ్ ఎంత కింద నుంచి ఆయన ఒకటి చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చి ఎంత సక్సెస్ఫుల్ గా ఇక్కడ కెరియర్ ని రన్ చేస్తున్నారు అనేది. ఆఫ్టర్ దట్ 90s తర్వాత ఆయన ఇంకొక స్టెప్ ఎక్కారు కెరియర్ లో. అంటే సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు 90s దగ్గర నుంచి. బికాస్ 90s కానీ తర్వాత వచ్చిన కోర్ట్ కానీ ఈ సినిమాలన్నీ కూడా ఆయన ఇంకో స్థాయికి తీసుకెళ్ళింది. ఆయన గురించి మనందరికి తెలిసిందే. నిజంగా ఈ సినిమాలో నేను ఆయన కన్నా కూడా ఎక్కువ సర్ప్రైజ్ అయ్యానంటే లై గారి గురించి. అంటే ఆవిడ్ని
చాలా క్యారెక్టర్స్ లో చూసాము, చాలా సినిమాల్లో చూసాము, కానీ ఈ సినిమా అయితే ఇరక్కొట్టి పడేసింది ఆవిడ. ఇది రాసుకొని నేను చెప్తున్నాను, నేను ఎప్పుడు కూడా ఒక సినిమాలో ఒక ఎనర్జీ ఉంటది అని నేను చెప్తాను కదా, ఈ సినిమాకి అయితే ఎనర్జీ ఆవిడే ఇరక్కొట్టి అవతలేసేసింది సినిమాని. డెఫినెట్ గా ఆవిడకైతే మాత్రం ఇంకా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చాక మాత్రం టైగర్ బాగా గుర్తుంటారు అందరికి. అండ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే మాత్రం 100% మళ్ళీ మనం ఎంజాయ్ చేయబోతున్నాం ఈ సినిమా. అంటే ఎప్పుడు కూడా క్రైమ్ థ్రిల్లర్స్ లో ఎక్కువ కూడా ఏంటంటే డార్క్ కామెడీ వైపు వెళ్తాం జనరల్ గా. ఏంటంటే అది ఒక మోడల్ కింద ఉంటుంది. బట్ ఈ సినిమాలో నిజంగా డైరెక్టర్ మెచ్చుకోవాల్సిన విషయం ఎక్కడంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ ని చాలా ఫ్యామిలీ పరంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ కూడా క్రైమ్ థ్రిల్లర్ కింద ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేటట్లు ఉంటుంది. అండ్ దానికి నిజంగా అతను రాసిన రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేసుకున్నాడు. అండ్ ఈటీవీ ఉంటే దాని వెనకాలే బన్నీవాసు అండ్ వంశీ నందిపాటి లాస్ట్ 1 year నుంచి వెళ్తూ ఉన్నారు. ఫర్దర్ గా కూడా మంచి జర్నీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు కష్టపడి బాగా సినిమా తీస్తారు, నేను దాన్ని రిలీజ్ చేసి బాగా సంపాదించుకుంటాను. ఇది చాలా బాగుంది, నాకు హ్యాపీగా ఉంది. అలాగే మమ్మల్ని వదలకుండా ఈటీవీ జాగ్రత్తగా ఇలాగే 4 డబ్బులు ఇచ్చి చక్కగా మేము అందరం కూడా కొంచెం ఆస్తి సంపాదించుకునేటట్టు కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుకుంటూ, కోఆపరేట్ చేయాలి మరి. చేయాలి. దానికి ఏ డిస్ట్రిబ్యూటర్ లో ఏ ప్రొడ్యూసర్ కూడా అడ్డు రాకుండా నాకు ఈటీవీ ప్రయాణం అలాగే సాగాలని చెప్పి వాళ్ళందరూ కూడా కొంచెం బాధ ఉన్నా కూడా మా అందరిని దీవించాలని చెప్పి కోరుకుంటూ ఈ సినిమా కూడా ఇప్పుడు మా సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఈటీవీ అండ్ వంశీ నా కాంబినేషన్ లో ఎంత సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో ఈ సినిమా కూడా అంత బాగా సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇంకా ఎదురెదురు చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బన్నీవాసు గారు, మీ సక్సెస్ఫుల్ ట్రాక్ లో ఈ సినిమా కూడా ఆడాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ ఇప్పుడు లవ్ గారు మాట్లాడతారు, యాక్ట్రెస్ ఆఫ్ ది ఫిల్మ్. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ చాలా చెప్పాలని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇవన్నీ విన్నాక కొంచెం అన్ని మర్చిపోయాను. సో అంటే వేరే ఎమోషన్లో ఉన్నాను. బేసిక్లీ ఓటీటీలో వస్తుంది అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్ తో పాటు ఒక ఆలీ గారు కూడా వచ్చారు మనతో పాటు. గట్టిగా చెప్పట్లతో ఆయనకి సాధారణ ఆహ్వానం పెట్టేస్తున్నాం. ఈ సినిమాలో ఒక అద్భుతమైన రోల్ ఆయన పోషిస్తున్నారు. సో ఓటీటీ అని ఎప్పుడైతే అనుకున్నామో అప్పటి నుంచి ఒక హ్యాపీనెస్ తో పాటు ఎక్కడో ఒక అసంతృప్తి. అంటే అది సినిమా థియేటర్లో చూసుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే థియేటర్ అనే అలవాటు. అది అంటే అది చూసుకోలేకపోతానేమో అని చాలా బాధగా ఉండేది. సో అది ఈసారి అదే ఇప్పుడు ఇందాక చెప్పారు చాలా మంది వర్క్ బిహైండ్ అనిల్ రావిపూడి గారికి, అలాగే యూనో ఈటీవీ యాజమాన్యం కానివ్వండి, అలాగే బన్నీవాస్ గారు అండ్ వంశీ గారు, అందరికీ ఇది పాసిబుల్ చేసిన అందరికీ, ఇంకా ఎంతమంది ఉన్నారు ఎవ్రీవన్కి పేరున థ్యాంక్స్ అండి. బికాజ్ సినిమా చేసేసాము అయిపోయింది అని ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అది వెళ్ళి సినిమా థియేటర్స్లోకి వెళ్ళి దాని రిజల్ట్ ఏంటి అనేది, అంటే మన ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ పేపర్ చూసుకునే వరకు ఉండే ట్రావెల్ ఎప్పుడు ఉంటుంది. ఆ టెన్షన్ ఇప్పుడు కూడా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఒక హ్యాపీ టెన్షన్. అంటే మనం కరెక్ట్గా చేస్తున్నాము, కరెక్ట్గా వెళ్తుంది, కరెక్ట్ ట్రాక్లో ఉంది. ఇప్పుడు ఇంకా రిజల్ట్ అనేది మాత్రం వెయిట్ చేస్తున్నాము. సో అందుకని ఒక కరెక్ట్ ట్రాక్లో వెళ్ళడం వల్ల ఇది హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. అలాగే థ్యాంక్స్ టు సుధీర్ శ్రీరామ్ గారు. నేను ఆల్రెడీ వర్క్ చెప్పాను దట్ ఈ ఫిల్మ్ వినంగానే ఫస్ట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఏడవడం కాకుండా ఏడ్పించడం, ఎప్పుడు ఏడుపు రోల్స్లో చూసి ఉంటారు చిన్నప్పుడు. సో ఇప్పుడు ఏడ్పించడం అనగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ థ్యాంక్ యూ ఫర్ దాట్. తర్వాత శివాజీ గారు మంగపతిలో ఇలా
ఫెరోషియస్ గా కనిపించిన ఆయన ఇక్కడ ఇది దాంట్లోనే ఒక కామెడీ వచ్చేస్తుంది ఆయన పెట్టిన ఫేస్ కానివ్వండి అంతా. సో విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే అది చూసిన ఈ ఇప్పుడు జనరేషన్ కిడ్స్ కి ఇప్పుడు ఇలా చూసేసరికి ఇంకా డిఫరెంట్ గా కనపడుతుంది. సో శ్రీరామ్ గా శివాజీ గారు కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది ఈ సినిమాలో. అలాగే ఉత్తర రోల్ రత్నమాల ఎలా గుర్తుపెట్టుకున్నారు, ఉత్తర రోల్ ని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారు అని నేను చాలా నమ్ముతున్నాను. అలాగే రోహన్ కూడా చాలా మంచి రోల్ అబ్బాయి చేసిన సీన్స్ కూడా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఇవన్నీ కలిపి సినిమాకి ప్లస్ అవుతాయి. సాంగ్ కానివ్వండి అని ట్రైలర్ కూడా చూశారు. ట్రైలర్ చూస్తాను కానీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. సో నాకు సినిమా అయితే డబ్బింగ్ చెప్పినా కూడా మళ్ళీ ఫుల్ సినిమా చూడాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షో వేస్తారో అప్పుడు మళ్ళీ ఐ వాంట్ బి ద ఫస్ట్ వన్ టు గో. సో నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన ఫిలిం ఇది. ఐ కెన్ టెల్ దాట్. అది వాట్ ఎవర్ ద రిజల్ట్ మే బి. సో థ్యాంక్ యూ ఫర్ శివాజీ గారు ఫర్ పికింగ్ మీ. అలాగే ఈటీవీ విన్ సాయి కృష్ణ గారు. నేను 90s వర్క్ చేయలేకపోయాను లైక్ ఐ సెడ్, కానీ ఈ సినిమాతో మళ్ళీ నాకు ఒక లైఫ్ అంటే సెకండ్ ఇన్నింగ్స్ కి ఇచ్చినట్టుగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ ఎంకరేజింగ్ మీ. అండ్ ఇది థియేటర్స్ లోకి వస్తుంది అని చెప్పడానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. March 6th సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసిని తప్పకుండా థియేటర్స్ లోనే చూడండి. ఐ థింక్ థియేటర్స్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్ యాజ్ అట్ హోమ్. అంటే చాలా మంది అనుకుంటాం మనం కొన్ని రోజులు అయ్యాక ఓటీటీలో చూసేయచ్చు కదా అని. ఓటీటీలో ఏమవుతుందంటే ఫోన్ కాల్స్ వస్తాయి, మధ్యలో బెల్ కొడతారు ఎవరు, మధ్యలో ఏదో తీసుకొస్తాను అని చెప్పి వంట చేయడానికి వెళ్తూ మధ్యలో తీసుకొని వస్తారు. సో ఇట్ ఈస్ నాట్ కంటిన్యూస్. అది ఆ ఎమోషన్ కంటిన్యూస్ గా ఉండదు. సో అది ఇట్ ఇస్ నాట్ ద సేమ్. మీరు ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కలిసి చూడడం అనేది ఒక ఎక్స్పీరియన్స్ అయినా కూడా, బట్ థియేటర్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ద సేమ్. సో థియేటర్స్కి వచ్చి తప్పకుండా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే గారు మీరు చెప్పిన లాస్ట్ ఓటీటీ దాని మీద సాయి గారు కామెంట్స్ ఏంటి? మళ్ళీ కాంట్రవర్సీ కాదు కదా. యాక్చువల్లీ ఒక విషయం చెప్పాలి. లాస్ట్ టైం అలీ గారు 500 రూపీస్ ఇచ్చారు నాకు. అలీ గారు అడుగుతారా? కాదు అది ఏంటంటే అది వర్కింగ్ అని చెప్తున్నాను. చూడండి మాది ఓటీటీ నుంచి సినిమా థియేటర్స్ కి వస్తుంది. ఇట్స్ వర్కింగ్. ఇంకో రకంగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తాం. సో డెఫినెట్లీ మీ 500 రూపీస్ నోట్ ఇస్ వర్కింగ్. మా బ్లెస్సింగ్స్ అలా వచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అది తెలీదు నాకు. అది తెలుసుంటే ఫస్ట్ సినిమా స్వయంవరంకి వర్క్ చేసినప్పుడే అప్పుడు అంటే ఒక నోట్ కాకుండా ఇంత పెద్ద కట్టనే తీసుకునే వాళ్ళు స్లోగా ఒకటిసారి చేసినప్పుడు. ఓకే అండి, థ్యాంక్ యూ. లై గారు. ఎస్